అందరికీ నమస్కారం. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం చదువు మండలంలోని మేము ప్రజల అభిప్రాయ సేకరణ అనేది కార్యక్రమం మేము మొదలుపెట్టాము. మొదటిది ఏంటంటే ఈ రోజుతో ఉచిత ఇసుక విధానం అనేది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినందున గత ప్రభుత్వంలో ఇసుక విధానంతో ఏ విధంగా అయితే ప్రజలు దగాబడ్డారో, ఏ విధంగా అయితే ప్రజలు మోసపోయారో ఆ వివరాలపైన ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ అనేది మేము తీసుకోబోతున్నాము. ఏం చేస్తుంటారు మీరు? కూలీ చేసుకుంటూ ఉంటారా? ఈ రోజు నుంచి ఉచిత ఇసుక ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఉచితం. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా, కూటమి ప్రభుత్వము, ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు మీకు ఇసుక ఈ రోజు నుంచి. దాని గురించి మీ అభిప్రాయం? ఇసుక గత ప్రభుత్వంలో ఒక టన్నుకి ఒక ట్రాక్టర్ ఇసుక 5-6 వేలు పడేది కదా, ఈరోజు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయం మంచిదంటారా మేలు? మంచిదే. మంచిదే. అదే వాళ్ళు అక్రమంగా దోలుకున్నారు, బయట దోలేశారు. ఈరోజు అవన్నీ అరికట్టి ఈ ప్రభుత్వం మీకు ఉచితంగా ఇస్తుంది సామాన్యులకు, మీరు కట్టుకునే విధంగా. అందువల్ల మంచి సౌకర్యం. ఇవాళ కొత్త ఇసుక విధానాన్ని ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టింది. పేద ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, కులంతో మతంతో సంబంధం లేకుండా ప్రతి ప్రజలకు, ప్రతి పేదవాడికి ఇసుక అనేది ఉచితంగా చేకూరాలి. వారి యొక్క నిర్మాణాలకి, వారి యొక్క నిత్యావసరాలకు ఇసుక అనేది ఎంతో ముఖ్య కారణంగా ఇవాళ మారిపోయింది. ప్రతి ఒక్క వస్తువు నిత్యావసర వస్తువుగా మారిపోయింది. కావున గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు కాకుండా నేటి ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం అనేది, కూటమి ప్రభుత్వం అనేది, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అనేటువంటి ప్రభుత్వం కొత్త ఇసుక విధానం ప్రవేశపెట్టింది. మరి మీ అభిప్రాయం ఏమిటిది? ఉచితంగా ప్రజలకు ఇస్తున్నటువంటి ఇసుక పైన మీ అభిప్రాయం ఏమిటిది? సంతోషము. ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నాడంటే ముందు డబ్బు తీసుకుని ఇస్తాం, ఉచితంగా ఇస్తున్నారు కదా, ఇప్పుడు మనకు సంతోషం మాట కదా, ఇది సంతోషము. ప్రతి రైతుకు కట్టుకుంటాము ఉచితంగా. అంటే బండికి వెళ్ళాడు, బడికి వెళ్ళా, డీజిల్ కూలి వాళ్ళ ఖర్చు అని అంటాడు కదా, అది ఎట్లా ఉచితంగా? ఏమండి, ఒక చిన్న మాట ఇటుది చెప్తా. ఏమండి, ఒక చిన్న మాట చెప్తున్నా. ఇంతకుముందు గత ప్రభుత్వంలో మీరు కూలీకి ట్రాక్టర్కి డబ్బు మినహా ఇసుకకి డబ్బు ఇచ్చేవారా? ఇసుక కూడా ఈయనండి చెప్తున్నా. మీరు ఇసుకకి డబ్బులు ఇస్తున్నారు, కూలీకి డబ్బులు ఇస్తున్నారు, ట్రాక్టర్ బాడికి డబ్బు ఇస్తున్నారు. ఎంత దూరం అయితే అంత పొడుగు పెంచుకొని మరీ డబ్బులు ఇస్తున్నారు. నేడు ఇసుకకి తప్ప మీరు కూలీకి ఇప్పుడు ఉచితంగా ఏమీ రాదు. మీరు ఇస్తున్నది ఎవరికి డబ్బు? కష్టపడినటువంటి కూలీకి ఇస్తున్నారు. లోడ్ ఎత్తుకొచ్చినటువంటి ట్రాక్టర్ వాడికి డబ్బు ఇస్తున్నారు. ఇసుకకి డబ్బు ఇస్తున్నారా? ఇసుక ప్రకృతి, మీకు ప్రకృతి ఇస్తున్నటువంటి సోర్స్ని మీరు ఉచితంగా తీసుకుంటున్నారు. అది మీకు సంతోషకరమా? డబ్బు కట్టి సంతోషం. అవును. ఇప్పుడు ముందు డబ్బులు పెట్టి కొని మట్టికి దుట్టిస్తాను. ఇప్పుడు ఏమిలే, మేము కష్టపడి మోసుకో, లేదంటే ట్రాక్టర్ పోసుకో, ట్రాక్టర్ కూడా ఊరికి వస్తాడా? ట్రాక్టర్ ఊరికి వస్తాడా? కాబట్టి ఇప్పుడు సంతోషం పని ఇది. ఫ్రీగా ఇచ్చాడంటే ఇసుక ఫ్రీనే కదా, దాని గురించి సంతోషం మాట ఇది. అప్పుడు 2000 పడేది 1500 ఇప్పుడు పడుతుంది అని అంటే ఏమండి? మంచి ఇప్పుడు మీరు అందరూ మంచి పనే, నేను కాదని చెప్పలేదు. ఇండ్లు కట్టుకోవాలంటే తగ్గుతుంది. ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుకకి 300 రూపాయలు కూలీ, ట్రాక్టర్ బాడికి వచ్చి 500 రూపాయలు, 800 రూపాయలతో మీకు వస్తుండే ఇసుకని మీరు 1500 రూపాయలు అంటే కష్టం కదండి. ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఒక లోడ్ ఇసుక కొనాలంటే 2000 నుంచి 3000 రూపాయలు పెట్టాలి ఒక ట్రాక్టర్ ఇసుకకి. కూలీ సపరేట్, ట్రాక్టర్ బాడీకి సపరేట్. మరి ఈ రోజు మీకు ట్రాక్టర్ బాడీగా కూలీ మినహా ఇసుక అనేది 2000-3000 రూపాయలు పెట్టుకునే పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసింది. మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏమిటి? మంచి పనేమ్మా, ప్రతి ఒక్కరు కూడా చిన్న బన్న బాగుపడతారు. మరి ఇటువంటి ఈ జియోకి, ఈ కొత్త ఇసుక పాలసీ విధానానికి మీరు స్వాగతిస్తున్నారా? ఓకేమ్మా. ఈ రోజు నుంచి కొత్త ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే ఏమిటంటే ప్రజలకి ఇసుక విధానం అనేది ఉచితంగా ఇసుక అనేది చేకూరాలి. అర్థమైందా? ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఇసుక విధానం అనేది వేరుగా ఉంది కాబట్టి నేటి ప్రభుత్వం అనేది ఉచితంగా ఇసుక విధానాన్ని ప్రజలకు చేకూరే విధంగా జియోలు పాస్ చేసింది, ప్రభుత్వ విధానాలను మార్చిందని అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటో మాకు తెలియపరచండి. ఫ్రీగా ఇస్తే జనాలకు అంతా మంచిదే కదా, ఉచితంగా ఇస్తే మంచిదే కదా, అందరూ ఆశపడతారు. మరి గత ప్రభుత్వం అంతకుముందు కూడా 2014 నుంచి కూడా ఒక ప్రభుత్వం ఉండే, మరి ఆ ప్రభుత్వంలో కూడా మీకు ఇసుక అనేది డబ్బుకు తీసుకున్నారా, లేకపోతే ఉచితంగా మీరు ఇసుక అనేది ఇంటికి సరఫరా చేసుకున్నారా? ఇసుక ఒక టన్నుగా కొన్నారా, లేకపోతే ట్రాక్టర్గా కొన్నారా, లారీకి కొన్నారా? మీరు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో అది కూడా చెప్పండి. నాకైతే నేను ఎమ్మెల్యే అక్కడ పని చేస్తాను, మాకు ఉచితంగా ఇచ్చినాడు. ఉచితంగా ఇచ్చి
మరి ఇప్పుడు 2019 నుంచి 2024 లోపు గల ఇసుక విధానం అనేది మీకు ఎలా అనిపించింది? మీకు ఏ విధంగా ఇసుక విధానం అనేది నచ్చింది? ఒకరి కథ నాకు తెలుదు, మాకైతే నేను అక్కడ పని చేస్తా. మా ఎమ్మెల్యే సార్ నాకు ఫ్రీగా ఇచ్చినాడు ఒక లోడు. అంతే, ఇల్లు రూమ్ కట్టుకున్నాను నేను. సంతో మరి ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇసుక విధానాన్ని మార్చింది. మరి మీకు మీ అభిప్రాయం బాగానే ఉందా లేకపోతే ఎలా ఉంది? బాగానే ఉంది. సంతోషం. ఇసుక విధానం ఏ విధంగా ఉంది? ఇసుక 5,000 ఉంది పోయిన ప్రభుత్వంలో. నేడు ఈ ప్రభుత్వం ఇసుక అనేది ఫ్రీగా ఉచితంగా దొరుకుతుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? మంచిదే కదా, మేలే, మంచిదే. మంచిదేనా? అంతేనా? అంతే. పక్కానా? పక్కా. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇసుక అనేది పంపిణీ చేయాలదలుచుకున్నారు. మరి మీ యొక్క అభిప్రాయం ఏమిటిది? ఎవరైనా కానీ ఇసుక అనేది రూపాయి పెట్టకుండా వారి యొక్క నిర్మాణాలకు ఇసుక అనేది ఏర్పాటు చేసుకోగలరు. ఈ విధంగా కొత్త ప్రభుత్వం అనేది కొత్త ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. మీ యొక్క అభిప్రాయం ఏమిటి? నాయనా మాకు కూడా ఫ్రీగా వస్తేనే కదా మేలు. ఫ్రీగా వచ్చేదే మేలు స్వామి. మరి గత ప్రభుత్వంలో మీకు ఇసుక విధానం ఎలా ఉంది? ఇప్పుడు ఏమో ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది అప్పుడు కన్నా. అప్పుడు కానీ ఇప్పుడే బాగుంది. మరి అప్పుడు ఏమైంది? అప్పుడు ఏమైంది తీసుకు కొనుక్కొచ్చుకుంటుంటే కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. जी मैं आपसे एक छोटा सा बात पूछना चाहता हूँ. देखिए आज से जो कूटमी गवर्नमेंट है ना आंध्रा में, जो गवर्नमेंट है आज से नया ये जो सैंड का पॉलिसी लेकर आया है. ఇసుక పాలసీ, కొత్త ఇసుక పాలసీ అనేది తీసుకొని వచ్చి పెట్టారు. మరి ఆ పాలసీ అనేది పేద ప్రజలకు ఉచితంగా అందాలి. ఒక కుల మత వర్ణ వర్గ అనేది అభిప్రాయం లేకుండా పేద ప్రజలకి ఇసుక అనేది చేకూరాలి. తద్వారా ఆ ఇసుక పైన ఆధారపడి బ్రతుకుతున్నటువంటి అనేక రంగాల ప్రజలు కూడా జీవనోపాధి కలిగించుకోవాలని చెప్పి నాడు కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది. మరి దాని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏమిటనేది మీరు తెలియపరచాలి. మంచి మాలు ఉంది. आता नहीं? अच्छा ठीक है. वालेकुम.